రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు లోక్సభ ఎన్నికలకు సంబంధించింది. లోక్సభ ఎన్నికల హీటు కాంగ్రెస్ పార్టీని కొంత గందరగోళానికి, ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఆశావాహుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ప్రధానమైన పోటీ బీసీల నుంచి ఎక్కువ కనబడుతున్నది. 5 ఎస్సీ ఎస్టీ లోక్సభ నియోజకవర్గాలకు 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు, రిటైర్డ్ అయిన వారు, ఒకవేళ టికెట్ వస్తే కనుక ఉద్యోగాన్ని వదిలేదని అనుకుంటున్న వారు ఇట్లా ఉన్నారు. ఇదొక అంశం. మల్లు రవి ఆయన పదవికి రాజీనామా చేసి తాను లోక్సభ ఎన్నికల బరిలో ఉంటానని చెప్పడం ఆ హీటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మల్లికార్జున ఖర్గే, దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ తదితరులు హైదరాబాద్కు వస్తున్నారు. వారితో అభ్యర్థుల ఎంపిక పైన ఒక కీలక సమావేశం జరగనున్నది. ఇందులో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని గాంధీభవన్ వర్గాల సమాచారం. 300 మందికి పైగా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి 17 లోక్సభ నియోజకవర్గాలకు పోటీ పడుతున్నారు. ఇందులో ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలపైనే అత్యధిక పోటీ ఉన్నది. ప్రధానంగా ఇక్కడ దక్షిణ తెలంగాణలో హైదరాబాదు, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన జహీరాబాద్, ఈ 3 మల్కాజ్గిరి, సికింద్రాబాద్, జహీరాబాద్, ఈ 3 లోక్సభ నియోజకవర్గాలలో పోటీ అత్యధికంగా ఉన్నది. సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం బీసీలకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలలో 4 లోక్సభ నియోజకవర్గాలు బీసీలకు ఇవ్వాలని, ఇక మిగిలిన మీ ఇష్టం అనే ఒక అభిప్రాయాన్ని కూడా బీసీ నేతలు పార్టీ అధిష్టానం వద్ద ఉంచినట్టు తెలుస్తున్నది. వంశీచంద్రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పేరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆశావాహుల్లో ఆశలు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారు, రేవంత్ రెడ్డితో కలిసి నడుస్తున్నవారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మల్లు రవి రాజీనామా చేసి రావడం, వారు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీతో 44 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుని తర్వాత ఆయనకు అండగా నిలబడ్డానని, తప్పకుండా తనకు టికెట్ వస్తుందని, ఒకవేళ టికెట్ నిరాకరిస్తే కనుక ఎందుకు నిరాకరిస్తున్నారో తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివరించాలని కూడా ఆయన చెప్పడం. అంటే లోక్సభ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారు ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలనే ఒక భావన ఉన్నది. దీనికి తోడు గమనించాల్సిన మరొక విషయం కూడా ఉన్నది. సరే, ఎన్నికల్లో ఇవాళ మహబూబ్నగర్లో 14 స్థానాలు గాను 12 స్థానాలు వచ్చినాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న 10లలో 9 స్థానాలు వచ్చినాయి, 1 బీఆర్ఎస్కి పోయింది. అయితే 3 మంత్రి పదవులు, 1 రాజ్యసభ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులు ఉన్నారు. రేణుకా చౌదరి రాజ్యసభ స్థానం తీస్తున్నారు. ఒక జిల్లాకే ఇన్ని పదవులు పోయిన తర్వాత పెద్ద జిల్లాలు, ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న జిల్లాల నుంచి సహజంగానే పదవులకు పోటీ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవాళ 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అంటే మిగతా జిల్లాల కంటే నిజామాబాద్కు, ఆదిలాబాద్కు, అదేవిధంగా ఖమ్మం జిల్లా కంటే కూడా మహబూబ్నగర్లో ఎక్కువ ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నప్పుడు ఆ జిల్లా నుంచి పోటీ పడే వారి సంఖ్య సహజంగానే ఎక్కువ ఉంటుంది. హైదరాబాదులో రంగారెడ్డి హెచ్ఎండిఏ పరిధిలో అనుకున్న స్థాయిలో లోక్సభ స్థానాలు రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ హెచ్ఎండిఏ పరిధిలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సికింద్రాబాదు, హైదరాబాదు, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఈ సంగారెడ్డి, ఈ ఏరియాలో పట్టు సాధించేందుకోసమై గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కసరత్తు మొత్తం కొలిక్కి రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు విపరీతమైన ఒత్తిడి రాబోతున్నది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10, 15 మంది, 30, 40 మంది పోటీలు పడుతున్నారు కాబట్టి వారికి ఎట్లా సర్దుబాటు చేస్తారు? ఇంకా నామినేటెడ్ పదవుల విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. మంత్రివర్గ విస్తరణ బహుశా లోక్సభ ఎన్నికల తర్వాతే ఉంటుందని చెప్తున్నారు. ఇట్లా వారిని బుజ్జగించే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈ 2-3 రోజులలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి.